రాజీవ్ యువ వికాసం రుణాల మంజూరుకు సిబిల్ నిబంధన తొలగించాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున కోరారు. ఈ మేరకు కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతి పత్రం అందజేశారు. రాజీవ్ యువ వికాసం కింద నిరుద్యోగులకు రుణాల మంజూరీలో సివిల్ నిబంధన తొలగించాలని కోరుతూ ప్రజా సంఘాలు, దళిత సంఘాల ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ, రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా నిరుద్యోగులకు రుణాలు మంజూరు చేయడానికి ప్రభుత్వం ఇటీవల నూతన స్కీమ్ ప్రవేశపెట్టిందని, కానీ సివిల్ స్కోర్ తప్పనిసరి అంటూ మెలికపెట్టిందన్నారు. దీనివలన చాలామంది ఆశావాహులకు ఈ రుణాలు అందే పరిస్థితి లేదని, వెంటనే ఈ నిబంధన తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే దరఖాస్తు చేసుకున్న వారందరికీ రుణాలు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్, ప్రజా సంఘాల, దళిత సంఘాల నాయకులు బొజ్జ వెంకన్న, మల్లెపాక వెంకన్న తదితరులు పాల్గొన్నారు. అనేక మంది గ్రామీణ ప్రాంతాల్లో కనీసం బ్యాంక్ అకౌంట్ లేకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. మీరు సిబిల్ అనేటువంటి నిబంధన పెట్టడం వల్ల అందరూ అనర్హతగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే ప్రభుత్వము పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం. కానీ ప్రభుత్వం ఇస్తా అని చెప్పి సిబిల్ అనేటువంటి నిబంధన పెట్టడం అని అంటే వాళ్ళకు లోన్లు నిరాకరించడం తప్ప ఇంకోటి కాదు. అందుకనే బేషరతుగా సిబిల్ అనేటువంటి దాన్ని తీసేయాలని మేము కోరుతున్నాం. అట్లాగే అప్లై వేలాది మంది చేసుకున్నారు. మీరు యూనిట్లు అని కొన్ని గ్రామాలకు ఊరికి 10, 5 అని చెప్పి మీరు అనడం అనేది కరెక్ట్ కాదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఈ రాజీవ్ యువ వికాసం కింద యూనిట్లు మంజూరు చేయాలి, లబ్ధిదారులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సిబిల్ అనేది కనుక అట్నే కొనసాగిస్తే చాలా పెద్ద ఎత్తున ప్రజల నుంచి, నిరుద్యోగుల నుంచి తిరుగుబాటు వస్తుంది. చాలా ప్రభుత్వానికి కూడా చాలా చెడ్డ పేరు వచ్చేట అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, రాజీవ్ యువ వికాస స్కీమ్ కింద ఇస్తున్నటువంటి నిరుద్యోగులకు లోన్ల విషయంలో మీరు ఖచ్చితంగా సివిల్ యాడ్ చేయడం బాధాకరం. సివిల్ అనేది ఎత్తివేయాలి అంటేనే, ఎందుకంటే సివిల్ అనేది ఎవరికి కూడా గ్రామీణ ప్రాంతాలలో కనీసం ఏది తీసుకున్నటువంటిది లేదు కాబట్టి, మొదటగా సివిల్ అనేది చూపించదు కాబట్టి సివిల్ అనేది మీరు తొందరగా ఎత్తివేసి ఇప్పుడు మీరు ఇస్తున్నటువంటి స్కీమ్ పరంగా ఎంతమంది అప్లై చేసుకుంటే అంతమంది నిరుద్యోగులకు ఖచ్చితంగా లోన్లు ఇవ్వాల్సిందే. ఈ సివిల్ అని ముడిపెట్టి మీరు ఎత్తివేయాలని, స్కీమ్ను ఎత్తివేయాలని చెప్పి, లేకపోతే దీన్ని తీసేయాలని చెప్పేసి మీరు నమ్మబలికి ప్రజలను మోసం చేస్తే మాత్రం బాగుండదని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాను. ఖచ్చితంగా సివిల్ ఎత్తేసేంత వరకు కూడా మేము దీని మీద ప్రభుత్వం మీద డిమాండ్ చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తాం.